రేవంత్ రెడ్డి బెబ్బే, ఈయనకు అన్ని తెలిసినా కూడా బెబ్బెబ్బే. ఈ రెండు కలిసి తెలంగాణను ఆగం చేయాలి. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డికి నీళ్ళ సోయి లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు, ఉన్నదల్లా చంద్రబాబు నాయుని మెప్పు కోసం తెలంగాణను తాకట్టు పెడుతుండు. నరేంద్ర మోడీ అంటే భయపడుతుండు, ఉచ్చవోసుకుంటుండు, ఎదురు చెప్తలేడు. తెలంగాణ నీళ్ల దోపిడీ జరుగుతుంది. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ ఆదిత్యనాథ్ గురించి ఇంకా కొంత విషయం చెప్తా. 1999 నుంచి 2003 వరకు సమైక్య రాష్ట్రానికి జలయజ్ఞము నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్సర్న్లలో పనిచేసింది. రాష్ట్రం అయిపోయింది, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, కనీసం నీళ్లు తెలంగాణ ప్రజలకు అందించాలని కేసీఆర్ ఒక సంకల్పంతో వాస్తవంగా గతంలో ఈ దేశ చరిత్రలో ప్రాజెక్టులు కట్టాలంటే అవి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రాజెక్టులు అంటే పెండింగ్లు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రాజెక్టులు రన్నింగ్ అయినాయి, కేవలం 3-4 ఏళ్ళలో పూర్తి అయినాయి. కానీ నీళ్ళ నిరంజన్ రెడ్డి ఉంటాడు, కాల్వల కాడ ఆగిందంటే అది శ్మశానం అయితే ఆడ రాత్రి వండుకున్న రోజులు ఉన్నాయి. హరీష్ రావు రోజు 400, 500, 600 కిలోమీటర్లు ప్రయాణించి సమస్యలు సాల్వ్ చేసిన సందర్భాలు. కడుపు కట్టుకొని తిండి నిద్రలు మాని ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఏం చేస్తుర్రంటే ఈ మోతేవారి 99లో జలయజ్ఞం పేరుతున్న ఈ సన్నాసికి బనకచెల్ల రిజర్వాయర్ అంటాడు, అది ప్రకాశంలో ఉన్నట్టు.